ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబుల వర్షం. ఇక చెప్పుకున్నాం, వెళ్ళాకనే చెప్పుకున్నాం ఈయన సోది. ఇంకెన్ని మాట చెప్పుకుందాం. బనకచెర్లపై ఏం చేద్దాం? సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు. ఇప్పటికే కేంద్రానికి అభ్యంతరాలు తెలిపాం. వద్దొద్దొద్దొద్దొద్దొద్దొద్దు, మా తెలంగాణ రైతన్నల పొట్టగొట్టొద్దు సారు, మా తెలంగాణ రైతుల ఉసురు వంచుకోవద్దు సారు, మా తెలంగాణ జనాలకు అన్యాయం చేయదు సారు అని పంపిరట. అభ్యంతరాలను పంపిరట కేంద్రానికి. అధికారులు మంత్రుల కమిటీ నియమించి చర్చిద్దాం. ఆ తరువాత ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం. ప్రభుత్వం యోచన. నేడు క్యాబినెట్ భేటీలో చర్చ. స్థానిక ఎన్నికల నిర్వహణ. కోర్టు కేసులపైన ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంటుకు ఆమోదం. బాగ్లింగంపల్లి హౌసింగ్ బోర్డు భూములపై నిర్ణయం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పథకాలపై చర్చించే ఛాన్స్. రైతు భరోసా విజయోత్సవాల నిర్వహణకు నిర్ణయం. నేడు కేబినెట్ భేటీకి 3 కొత్త మంత్రులు. గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో రాష్ట్రం తరపున తీసుకోవాల్సిన చర్యలు, అవలంబించాల్సిన విధానాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అసలు బనకచెర్ల ప్రాజెక్టు ఫీజబిలిటీ రిపోర్ట్ను కేంద్రానికి ఇచ్చే ముందే ఏపీ సర్కారు తెలంగాణతో చర్చించి ఉంటే ఈ వివాదమే ఉండేది కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో విలేకరులతో ఇష్టాగోష్ఠిలో వ్యాఖ్యానించిండు అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. మొత్తానికి ఏం చేద్దాం? బనకచెర్లపై ఏం చేద్దాం? రాయలసీమను రతనాల సీమ చేసేందుకు నేను కూడా కంకణం కట్టుకుంటా, నేను కూడా సాయం చేస్తా. ఇక మరి ఆనాడు అక్కడ రాసుకొని పూసుకొని తిరిగి చీకటి ఎవరు నడిచింది గతంలో అనేది కేసీరావయ్య ఇక అక్కడ రొయ్యల పులుసుకు, చేపల పులుసుకు అలవాటు అయ్యి ఈ నీళ్ళని అక్కడ పంపించే ఉపాయం కూడా అంత అగ్రిమెంట్ కూడా జరిగిందనే కథ కూడా బయటకు వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటున్నారు, సోషల్ మీడియా కూడా ఎక్కువ వస్తుంది. కానీ మరి ఇప్పుడు ఇక నారాచంద్రయ్య కేంద్రంలో ఆయనకు బలగం ఉంది కాబట్టి ఇక మరి ఇప్పుడు మోదీకి ఆయన కుడిభుజం కాబట్టి ఇక నేను ఏదంటే అదే నడుస్తుంది, నేను నంది అంటే నందే, పంది అంటే పందే ఆయన కూడా ఇక్కడ ఇక చూడు ఏంది బనకచెర్ల ప్రాజెక్టు ఫీజబిలిటీ రిపోర్టును కేంద్రానికి ఇచ్చే ముందే ఏపీ సర్కారు తెలంగాణతో చర్చించి ఉంటే ఈ వివాదమే ఉండేది కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న మొన్న ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిండారు. అంటే ఇప్పుడు ఈయన బిర్రేంది, మోదీ నా మనిషేనా, నా మాట వినడా? ఎటు కూడా నీ గాలి నడుస్తుంది, నీ హవా నడుస్తుంది, మోదీ నీ మనిషిని నువ్వు ఉరుకులో పెట్టి ఆడిపోతే మరి ఇక్కడ మా తెలంగాణ జనాలు ఏం కావాలి, మా రైతన్నలు ఏం కావాలి? రేపు పొద్దుగాల వాళ్ళు ఏమంటారు? నేను పుసుక్కున నీతో చేయగలిగితే రేపు పొద్దుగాల మా రైతన్నలు, మా జనాలు, తెలంగాణ జనాలు ఏమంటారు, నన్ను ఏ రకంగా ఎత్తిపొడుస్తారు, నా శుద్ధులు ఏంచిపోయారా అనేది ఇప్పుడు రేవంతమయ్యే కంకణం కట్టుకొని మొత్తానికి ఏం చేద్దాం, బనకచెర్లపై ఏం చేద్దాం అనేది ఇక వాళ్ళతోటి వీళ్ళతోటి మంత్రులు అధికారులతోటి మొత్తానికి మంతనాలు జరుపుతుండు. ఏం చేద్దామన్న ఆలోచన మీద మంతనాలు జరుపుతుండు. ప్రయాణికుడి పొట్టలో 67 కొకైన్ క్యాప్సూల్స్. ఉని అన్యానం పాడైపోగాల వహమ్మ ఎట తయారయ్యారు నరలోకము. ముంబైలో నిందితుడి పట్టివేత. దాదాపు 11 కోట్ల విలువ చేసే కొకైన్ క్యాప్సూల్స్. అబ్బో, ఈడ కాదు ఆడ కాదు, ఇక మొత్తం ఆడు పొట్టలనే దాచిండాడ మొగోడు. అమ్మని దండం పెట్టి. ముంబై జూన్. తన పొట్టలోనే మాదక ద్రవ్యాలను దాచుకొని స్మగ్లింగ్ చేసిన విమాన ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు ఆదివారం ముంబైలోని రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. ఐవరీ కోస్ట్ దేశానికి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 19న
సియోరాలియన్ నుంచి ముంబై వస్తూ పొట్టలో 67 కొకైన్ క్యాప్సూల్స్ను దాచుకున్నాడు. వాటి బరువు 1139 గ్రాములు, విలువ 11.39 కోట్లు. అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా కొకైన్ను స్మగ్లింగ్ చేస్తున్నట్టు అంగీకరించారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వాటిని బయటకు తీశారు. ఇక చూడుర్రి ఎసవంటి మొగోడు చూడుర్రి, అవ్వా ఏమన్నా లజ్జ సిగ్గి మరి ఎట్లా మింగిడో ఏం కాదో పుసుక్కున్నాయి. మరి గొంతుల గిట్టమన్నా ఇరికి పాడైతే ఏమవునో మరి ఈయన పని. మొత్తానికి పొట్ట కోసిర్రు. ఇక ఎంత పొట్ట కోసి 67 కొకైన్ క్యాప్సూల్స్ను దాచుకుండు కాబట్టి ఇక వాటిని బయటికి వేసిర్రు. దీని ధర ఏం తక్కువ 11 కోట్ల పైచీలకు. ఇంకో గిసవంటి దొంగలు, గిసవంటి బద్మాషిగాలు, గిసవంటి దగురుబాషిగాలు కూడా తయారయ్యారు లోకం మీద. తస్మాత్ జాగ్రత్త. ఇక మొత్తానికైతే మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి సెలవు శనార్థి. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. ఇలా మా పర్యాం కూడా అటటటట తిరిగి వస్తా. మళ్ళీ పొద్దుకం కూడా మళ్ళా కలుసుకుందాం 8 గంటలకు. అంతవరకు మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి. మన ఏ ఉంటా.